పేగుకు అన్నం వెతుకువు నీవే శ్రీనన్నా ఆపద అంటే ఆదుకునేటి బంధువు నీవన్నా ఆకలి పేగుకు అన్నం వెతుకువు నీవే శ్రీనన్నా ఆపద అంటే ఆదుకునేటి బంధువు నీవన్నా చీకటి బతుకుల విరిసిన వెన్నెల వెలుగే నీవన్నా ఆహమాని శ్రీనన్నా చీకటి బతుకుల విరిసిన వెన్నెల వెలుగే నీవన్నా ఆహమాని శ్రీనన్నా. ఈరోజు నాది 53 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 54వ సంవత్సరం అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు నాతోటి కార్మిక సోదరులు ప్రేమతో నా వద్దకు వచ్చి నా యొక్క జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. దానికి నేను చాలా సంతోషిస్తూ వాళ్ళ ప్రేమ వెలగట్టలేనిది. వాళ్ళ ప్రేమని పొందడం నాకు కష్టమైనప్పటికీ అది ఎంతో ఇష్టంగా మార్చుకొని నేను ముందుకు సాగుతున్న ఈ సందర్భంగా వాళ్ళు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నట్టుగా ఈరోజు వాళ్ళు తీసుకొచ్చిన ఆనందం సంతోషం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. ఇది నాకు దేవుడిచ్చిన వరం, మా అమ్మ నాయన ఇచ్చిన దీవెనగా నేను భావిస్తూ ఉన్నా. నాతో పాటు ఇదే రోజు నా తమ్ముడు రమేష్ వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా కొనసాగుతూ గత 20 సంవత్సరాలుగా నాతో పాటు ఈ యొక్క యూనియన్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఈరోజు కూడా తమ్మింది కూడా ఇదే రోజు పుట్టినరోజు కావడం మా అదృష్టంగానే భావిస్తూ ఉన్నాం. రెండు మనస్తత్వాలు కలిసి యూనియన్ బలోపేతానికి, అందులో అమాలి కార్మికులు ఎక్కడ ఏ ఆపదలో ఉన్నా మేమున్నామన్నట్టు ముందుకు రావడంలో ముందంజలో ఉన్నటువంటి తమ్ముడు కూడా నాతో పాటు నాకడ 10 సంవత్సరాలు చిన్న వయసుగా ఉండి నా పుట్టినరోజు నాడే తన పుట్టినరోజు కావడం, ఇద్దరం కలిసి ఒక దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళ ప్రేమని పంచడం అనేది కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుతూ నేను సదా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా. ఎక్కడ ఉన్నా సరే నా తోటి కార్మిక సోదరులందరూ కూడా ఎంతో ధైర్యంతో, సంతోషంతో, ఆయుర ఆరోగ్యాలతో, పిల్ల పాపలతో ఆర్థికంగా బలోపేతమై సంతోషంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని కోరుతా ఉన్నా. దాంతోపాటు వారికి సేవ చేసుకునే అదృష్టం కలిగించిన నా యొక్క యూనియన్ కూడా అన్ని వర్గాల ప్రజల్ని కూడా మమేకం చేస్తూ ముందుకు పోవాలని చెప్పి కూడా యూనియన్లో ఉన్న నా కార్యవర్గ సభ్యుల్ని, అలాగే నాతోటి కార్మిక సోదరులందరినీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతాము. శ్రీనివాస్ గారు, మిమ్మల్ని అభిమానించే వారు వచ్చారు సరే, మీరు అభిమానించే నాయకుల నుంచి ఇచ్చేసి వచ్చిందా మీకేమన్నా? నేను అభిమానించే నాయకులు నన్ను వచ్చి ఫోన్ల ద్వారా, వాట్సాప్ మెసేజ్ల ద్వారా నన్ను ఆశీర్వదించారు. ఉదయం నుంచే నాకు ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ రాలేని వారు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీ రామారావు గారు కూడా నన్ను ప్రేమతో ఆహ్వానించి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆలింగనం చేసుకొని నువ్వు సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, రేపు రాబోయే రోజులు నువ్వు చాలా కష్టపడతా ఉన్నావు, మేము నీకు రుణపడి ఉన్నాం, నిన్ను మేము ఏదో రకంగా చూడాలనుకుంటున్నాను, తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తా అని చెప్పి నా జన్మదిన సందర్భంగా ఆయన ప్రామిస్ చేయడం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. దాంతోపాటు మా బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మా బీఆర్ఎస్ పార్టీ ట్రిపుల్ షూటర్ శ్రీ హరీష్ రావు గారు కూడా ఎంతో ప్రేమతో కార్మిక నాయకునిగా నేను చేస్తున్న సేవలను మెచ్చుకొని మీరు సంతోషంగా ఉండాలి, నువ్వు ధైర్యంగా ఉండు, నీ పోరాటం అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది, పార్టీకి కూడా ఎంతో మేలు చేస్తున్నావు, నువ్వు ఈ కష్టకాలంలో కూడా పార్టీకి అండగా నిలబడి అన్ని వర్గాల ప్రజలను మమేకం చేస్తూ ముందుకెళ్తున్నావు, ఈ విధంగానే కొనసాగు, నీకు ఫ్యూచర్ ఉంటుంది, మేము అందరం నీకున్నాం అండగా అని చెప్పేసి కూడా హరీష్ రావు గారు కూడా తెలియజేశారు. వారితో పాటు మా లోకల్గా ఉన్నటువంటి శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారు కూడా ఉదయం 7:30కే తన ఇంటికి పిలిపించుకొని నన్ను ఎంతో ప్రేమతో అభిమానించి ఆలింగనం చేసుకొని నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో పాటు
నన్ను ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి శ్రీ మాజీ కార్పొరేటర్ కన్నాల దేవేందర్ రెడ్డి గారు, దాంతోపాటు మా డివిజన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, వివిధ సంఘాల కాలనీ అధ్యక్ష కార్యదర్శులు, అలాగే మా ఫ్రెండ్స్ అసోసియేషన్ కానీ, వాకర్స్ అసోసియేషన్ కానీ, కుర్మ సంఘ సభ్యులే కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ప్రేమాభిమానాలు నా మీద చూపిస్తూ నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కూడా పేరు పేరున మీ ద్వారా, మీడియా ద్వారా, పేపర్ల ద్వారా వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పుట్టినరోజు సందర్భంగా నా కొడుకు మహేందర్, అలాగే నా మన్మడు, నేను ప్రేమతో పిలుచుకునే కేసీఆర్ నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు మర్చిపోలేని చాలా సంతోషాన్ని ఇచ్చే మా ముగ్గురితో కూడుకున్న ఫోటోని నాకు గిఫ్ట్గా ప్రజెంట్ చేసి నాతో కేక్ కట్ చేయడం, ఇది నా మన్మంతో నా ఫస్ట్ జన్మదిన వేడుకలు. ఆ దేవుడు కూడా నన్ను అన్ని బంధాలను కూడా మమేకమై అన్నీ చూసుకునే విధంగా నాకు ఈ ఆయుష్నిచ్చి నాకు అన్ని ఇద్దరు బిడ్డలని, ఒక కొడుకుని, వాళ్ళకు ఒక బిడ్డకు కొడుకు, ఒక బిడ్డని, ఇంకో బిడ్డకు కొడుకు, బిడ్డని, ఒక కొడుకుని, ఇలా వాళ్ళని కూడా అందరినీ చూసుకునే విధంగా నాకు ఆయుష్ ఇచ్చి నన్ను ఈ విధంగా చూసుకున్న ఆ దేవుని కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఆ దేవదేవుడు మా అందరి కుటుంబ సభ్యుల మీద, దాంతోపాటు నా అమాలి కార్మిక సోదరుల మీద, మా యూనియన్ యొక్క డెవలప్మెంట్ మీద అలా ఆశీర్వాదం మా ఏడుకొండల వారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతాము. అందరికీ నమస్కారం. ముందుగా మా అన్న పెద్దన్న అమాలి సీనన్న మా అన్న పుట్టినరోజు వేడుకలు జరపాలని నేను వికారాబాద్లో ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగా నన్ను కానీ నా కానీ పెద్ద ఎత్తున ఈ సన్మానం, ఈ సత్కారాలు చేసి నా అమాలి కార్మికులు నాకు అన్ని విధాలు ఇలా చేసినందుకు నాకు చాలా సంతోషం. ఈరోజు మా అమాలి యూనియన్ అధ్యక్షులు సీనన్న గారి పుట్టినరోజు మరియు మా ఉపాధ్యక్షులు రమేష్ గారి పుట్టినరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మా అమలు సభను. ఈరోజు కొంచెం పని ఒత్తిడి ఉండడం వల్ల అమలేశ్వర్ రాకపోయారు. నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు అన్నను కార్పొరేటర్గా గెలిపించుకొని ఈరోజు నా పేరు ఆర్కిటెక్ట్ అమాలి సీనన్న అమాలీల కొరకు ఎంతో మేలు చేస్తూ 2008 నుండి యూనియన్ స్థాపించి నా దినం నుంచి అమాలీల కొరకి నిద్ర ఆహారాలు లేకుండా వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో పనులున్నా అమాలీల కొరకు మేలు చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని అదేవిధంగా చేస్తున్నాడు. ఇంకా రాబోయేలా ఇంకా మంచిగా చేయాలా, కార్పొరేటర్గా గెలిచి ఎన్నో అమాలీలకి ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి నీ ఆలోచనని చేసిన విధంగా ఏం చేసినా అందరికీ అది సమకూర్యంగా ఉండాలనే ఆలోచనతో చేస్తావు. కాబట్టి ఇంకా దేవుడు నీకు మంచిగా తెలివినిచ్చి ఆ దేవుడు ఇంకా నీకు ఆరోగ్యాన్ని ప్రసాదించి ఆ అమాలీలకి ఇంకా మంచిగా మేలు చేయాలని తెలియజేస్తూ ఈ వేడుకని ముగిస్తుంది. నా పేరు శ్రవణ్ కుమార్ మక్తల్ సాక్పైట్. గత 20 సంవత్సరాల క్రితం బస్తా మోసినోడికి విలువ లేనటువంటి 20 సంవత్సరాల క్రితం ఒక బస్తా మోసిన వాడికి విలువ లేదు. కానీ అటువంటి బస్తా మోసినోడికి విలువను తీసుకుని వచ్చి దాదాపు 20 సంవత్సరాల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తూ కార్మికుల యొక్క జీవితాలను మార్చినటువంటి యోధుడు మా హమాలి శ్రీనన్న గారి యొక్క 54వ పుట్టినరోజు యొక్క వేడుకలను తన యొక్క స్వగృహంలో మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి కార్మికులం అందరం కూడా కలిసి మరి ఇక్కడ హైదరాబాద్ లోకల్లో ఉన్నటువంటి కార్మికులం హమాలి కార్మికులందరం కలిసి చాలా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. అలాగే అధ్యక్షునికి ఆ లక్ష్మణుడి పాత్ర పోషిస్తూ అధ్యక్షుడు చూపిన బాటలోనే నేను సైతం అంటూ కూడా తను కూడా కార్మికుల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క ఆశయాల కోసం, భవిష్యత్ తరాల కోసం కష్టపడుతున్నటువంటి మన రమేష్ ఉపాధ్యక్షులు గారి పుట్టినరోజు కూడా ఈరోజు ఉండడం మా అందరికీ విశేషం. ఈ ఇద్దరి పుట్టుకలు ఒకే రోజు రావడం కూడా మా సివిల్ సప్లై కార్మికులు అందరూ కూడా ఎంతో గర్వంగా చెప్పుకున్నటువంటి రోజు. మరి మా బస్తా మోసే కార్మికుల యొక్క జీవితాలను మార్చినటువంటి మా ఇద్దరు నాయకులకు ఈరోజు మరొకసారి పుట్టిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వాళ్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈరోజు అమాలి సీనన్న పుట్టినరోజు. మన BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అమాలి సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు అమాలి సీనన్న గారు వెలువడుతున్న అమాలి సీను పుట్టినరోజు సందర్భంగా నేను వ్యక్తిగతంగా అదే రకంగా BRTO తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అటు అమాలీలకి ఇటు మల్లాపూర్ ప్రజలకి చాలా అందుబాటులో ఉండి నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేస్తున్న సీనన్న ఆయుర ఆరోగ్యాలతోటి ముందు నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నిరంతరం ఇప్పుడు చేసుకున్నట్టుగానే ప్రజలకు అందుబాటులో ఉండి కార్మికులకు అందుబాటులో ఉండి వారికి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వారి ఆరోగ్యాలు కల్పించాలని, వారి భవిష్యత్తు అభివృద్ధికరంగా ఇంకొంత ముందుకు పోవాలని, దేవుడు ఆ రకంగా వారిని ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భోచితంగా కోరుకుంటున్నాను. చెప్పు హ్యాపీ బర్త్డే సీనన్న. BRTO రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమాలి సీనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా క్యాబ్ డ్రైవర్ల తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. అన్నగారు మా ఎంబడి ఎల్లకాలం ఉన్నాడు, ఇప్పటి వరకు ఉన్నాడు, ఇప్పుడు కూడా మా ఎంబడి ఉంటాడు. ఏ కష్టం వచ్చినా ఎనీ టైం 24 గంటలు మా డ్రైవర్లకు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటుండు, ఇప్పుడు కూడా ఆదుకుంటుండు. ఇలాంటి నాయకుడు, కార్మిక నాయకుడు, కష్టజీవుల అండగా నిలబడి మాకు ఎంతో ప్రోత్సహిస్తుంది. కాబట్టి అన్నగారికి మా టాక్సీ డ్రైవర్ల తరఫున జన్మదిన శుభాకాంక్షలని తెలియజేస్తాడు. జై డ్రైవర్ అన్న, జై సీనన్న నాయకత్వం, అబ్దుల్లాలే నాయకత్వం, అబ్దుల్లాలే సీనన్న, హ్యాపీ బర్త్డే సీనన్న, హ్యాపీ బర్త్డే సీనన్న. ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అమ్మాలి సీనన్న గారికి మా టాక్సీ డ్రైవర్ల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు అన్న ఇంటికి రావడం జరిగింది. మా మల్లాపూర్ సెక్టార్ క్యాబ్ డ్రైవర్లకి మన 2 టర్ములు ఇన్సూరెన్సులు చేపించి మాకు ఆదుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. క్యాబ్ టెక్సార్ తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు మా క్యాబ్ డ్రైవర్లు అందరూ ఈరోజు కొంచెం అందుబాటులో లేరు, ఎందుకంటే డ్రైవర్లు అందరూ డ్యూటీలోకి వెళ్ళారు కాబట్టి మేము కొంతమంది వచ్చినాము. అన్నకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఇటువంటి సహాయం మా డ్రైవర్ సోదరులకు ఇంకా ఎన్నో చేయాలని, మరియు కార్పొరేటర్ అయిన తర్వాత అన్న మా డ్రైవర్లకు ఎంతో అండగా ఉంటానని మాకు హామీ ఇచ్చాడు. మరియు మా క్యాబ్ డ్రైవర్ల తరఫున అన్నకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అమాలి సీనన్న గారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు అమాలి సీనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ప్రజలు చేసేటువంటి సేవలు మరొకసారి మేము గుర్తు చేసుకోవాలనుకుంటున్నాం. దాదాపులుగా మాకు తెలిసి 500 మంది డ్రైవర్ సోదరులకు 5 లక్షల ప్రమాదం పెట్టినటువంటి గొప్ప ఘనత అమాలి సీనన్న గారిదే. మేము కూడా మా ఏదైతే ఉన్నదో మా BPCL భారత పీటర్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి దాదాపుగా 120 మంది డ్రైవర్ సోదరులకు అన్న మా డ్రైవర్లు కూడా కావాలని చెప్పేసి ఒక మాట అడిగినందుకే ఇమ్మీడియట్లీ వాళ్ళు కూడా కార్మికులు వాళ్ళ బాధ కార్మిక నాయకులు తెలుస్తుందని చెప్పేసి ఉద్దేశంతో ఎంబటే 1 నెల రోజులలో మాకు 120 మంది డ్రైవర్ మిత్రులకు 5 లక్షల ప్రమాద బీమా ఇప్పించినటువంటి గొప్ప నాయకుడు అమర్ సీనన్న మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ వచ్చేటువంటి ఈ జన్మదినం మంచి రాజకీయ కార్పొరేటర్ ఎదిగి మంచిగా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సీనన్న, థ్యాంక్ యూ. మా అమాలి సీనన్నకు బర్త్డే శుభాకాంక్షలు. ఈరోజు ఇలాంటి పుట్టినరోజులు అమాలి సీనన్న ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మా టాక్సీ డ్రైవర్ల తరఫున వాళ్ళ కుటుంబాలు ఎంతో దగ్గర 1000 కుటుంబాలకు ఇన్సూరెన్స్ చేయించారు. వాళ్ళ కుటుంబాలు అందరి తరఫున మా సీనన్నకు హ్యాపీ బర్త్డే. అన్నగారు మళ్ళా సంవత్సరం వరకు కార్పొరేటర్ గా ఆకలి పేగుకు అన్నం వెతుకువు నీవే శ్రీనన్నా, ఆపద అంటే ఆదుకునేటి బంధువు నీవన్నా. ఆకలి పేగుకు అన్నం వెతుకువు నీవే శ్రీనన్నా, ఆపద అంటే ఆదుకునేటి
బంధువు నీవన్నా చీకటి బతుకుల విరిసిన వెన్నెల వెలుగే నీవన్నా మహమాలి శ్రీనన్నా చీకటి బతుకుల విరిసిన వెన్నెల వెలుగే నీవన్నా మహమాలి శ్రీనన్నా మాకై పొడిసిన సూర్యునివి నీవే మాయన్నా మా చిగుళ్ళ శ్రీనన్నా ఆకలి పేగుకు అన్నం మెతుకువు ఆకలి పేగుకు అన్నం మెతుకువు నీవే శ్రీనన్నా ఆపద అంటే ఆదుకునేటి బంధువు నీవన్నా ఎవరి కళ్ళలో నీరున్నా తుడి చేయి నీదే బాధలుంటే ఓదార్చి దారి చూపేది నీవే అన్న అంటే మా అండదండగా నిలిచేది నీవే నిండు మనసు కలిగిన నిస్వార్థ సేవకుడవు నీవే పేద జనం పక్షాన నిలిచి పోరాడేవాడివన్నా పేగు బంధమ శ్రీనన్నా పేద జనం పక్షాన నిలిచి పోరాడేవాడివన్నా పేగు బంధమ శ్రీనన్నా చెరగని ముద్రై నిలిచిందే మా గుండెల నీ బొమ్మ మా వరమే నీ జన్మ ఆకలి పేగుకు అన్నం మెతుకువు ఆకలి పేగుకు అన్నం మెతుకువు నీవే శ్రీనన్నా ఆపద అంటే ఆదుకునేటి బంధువు నీవన్నా ప్రజాసేవయే లక్ష్యంగా శ్రీనన్నా నీ పయనం మల్లపురం అభివృద్ధి పైననే నిత్యం నీ నయనం పేద జనులకై పోరాటం జరగవు ఏ విశ్రామం పలుగు జీవుల బంధువు వై చూపవు కుల మత భేదం సబ్బండ వర్గాల సారథి నీవే అన్నా శ్రీనన్నా మా ఆశ జ్యోతివన్నా సబ్బండ వర్గాల సారథి నీవే అన్నా శ్రీనన్నా మా ఆశ జ్యోతివన్నా సకల జనుల శ్రామికుడివే నీవు చిగుళ్ళ శ్రీనన్నా చింతలు బాపేవన్నా ఆకలి పేగుకు అన్నం మెతుకువు ఆకలి పేగుకు అన్నం మెతుకువు నీవే శ్రీనన్నా ఆపద అంటే ఆదుకునేటి బంధువు నీవన్నా పేదింట పుట్టి పైకెదిగినట్టి ప్రస్థానమే నీదన్నా ఎంత ఎదిగినా ఒదిగే ఉండే గుణమే నీదన్నా ఆటుపోట్లకు వెనకడుగెయ్యని అభిమన్యుడివన్నా అనుకున్నది సాధించడంలో అర్జునుడివే నీవన్నా నీ సేవలు మెచ్చి సర్కారే నిన్ను సత్కరించనన్నా మా చిగుళ్ళ శ్రీనన్నా నీ సేవలు మెచ్చి సర్కారే నిన్ను సత్కరించనన్నా మా చిగుళ్ళ శ్రీనన్నా నీ శ్రమకు శ్రమ శక్తి అవాట నీ దరి చేరిన శ్రీనన్నా చెమట చుక్కల చంద్రునివన్నా ఆకలి పేగుకు అన్నం మెతుకువు ఆకలి పేగుకు అన్నం వెతుకువు నీవే శ్రీనన్నా ఆపద అంటే ఆదుకునేటి బంధువు నీవన్నా ఆకలి పేగుకు అన్నం వెతుకువు నీవే శ్రీనన్నా ఆపద అంటే ఆదుకునేటి బంధువు నీవన్నా చీకటి బతుకుల విరిసిన వెన్నెల వెలుగే నీవన్నా మహమాలి శ్రీనన్నా చీకటి బతుకుల విరిసిన వెన్నెల వెలుగే నీవన్నా మహమాలి శ్రీనన్నా మాకై పొడిసిన సూర్యునివి నీవే మాయన్నా మా చిగుళ్ళ శ్రీనన్నా ఆకలి పేగుకు అన్నం మెతుకువు ఆకలి పేగుకు అన్నం మెతుకువు నీవే శ్రీనన్నా ఆపద అంటే ఆదుకునేటి బంధువు నీవన్నా
పేదోడి గుడిసెల్ల వెలిగేటి దీపం అన్న సీనన్న ప్రేమానురాగాల నిలువెత్తు రూపం ఈద బిక్కి జనుల కొండంత ధైర్యం అన్న సీనన్న నీడై గొడుగయ్యి కాచేటి నేస్తం కష్టాలని చెయ్యి ఎల్లప్పుడూ మాకు తోడుగానే ఉంటదే మా కన్నీళ్ళనే దుడిచి సీనన్న మాకు కొండంత అండైతవే బాధలుంటే బంధువైతవయ్యో మా బాధ్యత భారమే నీవెనయ్యో ఆపదంటే ఆదుకుంటవయ్యో అన్ని వర్గాలకు అండ నీవెనయ్యో బాధలుంటే బంధువైతవయ్యో మా బాధ్యత భారమే నీవెనయ్యో ఆపదంటే ఆదుకుంటవయ్యో అన్ని వర్గాలకు అండ నీవెనయ్యో నీదండి గుణమే మా గుండె బలమే నీదండి గుణమే మా గుండె బలమే నీతోడి మేమెప్పుడు కోరుకుంటామే పేదోడి గుడిసెల్ల వెలిగేటి దీపం అన్న సీనన్న ప్రేమానురాగాల నిలువెత్తు రూపం ఆమాలి సీనన్న కొడుకువయ్యా తల్లిదండ్రుల కష్టాల్ని చిన్ననాటి నుండి చూస్తూ పెరిగినవయ్యా తల్లిదండ్రుల కష్టాల్ని చిన్ననాటి నుండి చూస్తూ పెరిగినవయ్యా ఆపదంటూ ఎవరు తలుపు దట్టినా తీర్చేటి పెద్దన్నవే రే అయిన పగలైన మా పిలుపు వినగానే పరుగు పరుగునొస్తవే రే అయిన పగలైన మా పిలుపు వినగానే పరుగు పరుగునొస్తవే మల్లపురం ముద్దు బిడ్డవయ్యో ఈ గడ్డని సేవలు కోరనయ్యో అభివృద్ధికే దారులేస్తవయ్యో మాకు వన్నింట విన్నట్టే ఉంటవయ్యో మల్లపురం ముద్దు బిడ్డవయ్యో ఈ గడ్డని సేవలు కోరనయ్యో అభివృద్ధికే దారులేస్తవయ్యో మాకు వన్నింట విన్నట్టే ఉంటవయ్యో రేపటి భవితకు భరోసా నీవై అన్నా రేపటి భవితకు భరోసా నీవై భద్రంగా మమ్మురాగా పాడుతావు పేదోడి గుడిసెల్ల వెలిగేటి దీపం అన్న సీనన్న ప్రేమానురాగాల నిలువెత్తు రూపం ఆమాలి సీనన్న ఉద్యమాల జెండా గులాబీ జెండానే గుండెల్ల దాసినవో కేసీఆర్ పాటలోన కేటీఆర్ అన్నతో అడుగులు వేసినవో మూడు దశాబ్దాల రాజకీయంలోన మచ్చలేని నేతవో మల్లపురం మట్టి రుణము తెచ్చుకోక ఎత్తిన పిడికిలివో మల్లపురం మట్టి రుణము తెచ్చుకోక ఎత్తిన పిడికిలివో ఆకలి దప్పికలెదుగవయ్యో అలు పెరుగని సేవ చేస్తావయ్యో అవినీతిపై మండే సూర్యునివో నీతి గల్లా నిండు చంద్రునివో ఆకలి దప్పికలెదుగవయ్యో అలు పెరుగని సేవ చేస్తావయ్యో అవినీతిపై మండే సూర్యునివో నీతి గల్లా నిండు చంద్రునివో మట్టి మనుషుల కంచంల మెతుకు మట్టి మనుషుల కంచంల మెతుకు నిరుపేదలకు నీడనిచ్చే పెద్ద కొడుకు అర పేదోడి గుడిసెల్ల వెలిగేటి దీపం అన్న సీనన్న ప్రేమానురాగాల నిలువెత్తు రూపం ఆమాలి సీనన్న గుణమెంత గొప్పదయ్యో ప్రజల ప్రాణమంటూ పదవులనే నాడు లెక్క చెయ్యనోడివో ప్రజల ప్రాణమంటూ పదవులనే నాడు లెక్క చెయ్యనోడివో నీ ఎదలన్ని బాధలు ఉన్నా మా బాధలే ముందు తీరుస్తావో సాయమన్న ప్రతి గడపల్ల సీనన్న చేయుతనందిస్తావో సాయమన్న ప్రతి గడపల్ల సీనన్న చేయుతనందిస్తావో
ఎవనికి తలనే వంచనోడు ఎత్తిన పిడికిలి దించనోడు తప్పును అస్సలే ఒప్పుకోడు అడ్డంకులెదురైన తప్పుకోడు ఎవనికి తలనే వంచనోడు ఎత్తిన పిడికిలి దించనోడు తప్పును అస్సలే ఒప్పుకోడు అడ్డంకులెదురైన తప్పుకోడు పదిలంగా నిన్నే గుండెల్లో దాసి పదిలంగా నిన్నే గుండెల్లో దాచి నీ సేవలకు సైన్యమై తోడుగుంటా పేదోడి గుడిసెల్ల వెలిగేటి దీపము అన్న సీనన్న ప్రేమానురాగాల నిలువెత్తు రూపము అమాలి సీనన్న ఆకలి పేగుకు అన్నం వెతుకువు నీవే శ్రీనన్నా ఆపద అంటే ఆదుకునేటి బంధువు నీవన్నా ఆకలి పేగుకు అన్నం వెతుకువు నీవే శ్రీనన్నా ఆపద అంటే ఆదుకునేటి బంధువు నీవన్నా చీకటి బతుకుల విరిసిన వెన్నెల వెలుగే నీవన్నా ఆహమాలి శ్రీనన్నా చీకటి బతుకుల విరిసిన వెన్నెల వెలుగే నీవన్నా ఆహమాలి శ్రీనన్నా మాకై పొడిసిన సూర్యునివి నీవే మాయన్నా మా చిగుళ్ళ శ్రీనన్నా ఆకలి పేగుకు అన్నం వెతుకువు ఆకలి పేగుకు అన్నం వెతుకువు నీవే శ్రీనన్నా ఆపద అంటే ఆదుకునేటి బంధువు నీవన్నా ఎవరి కళ్ళలో నీరున్నా తుడిచే చేయి నీదే బాధలుంటే ఓదార్చి దారి చూపేది నీవే అన్న అంటే మా అండదండగా నిలిచేది నీవే నిండు మనసు కలిగిన నిస్వార్థ సేవకుడవు నీవే పేద జనం పక్షాన నిలిచి పోరాడేవాడివన్నా పేగు బంధమ శ్రీనన్నా పేద జనం పక్షాన నిలిచి పోరాడేవాడివన్నా పేగు బంధమ శ్రీనన్నా చెరగని ముద్రై నిలిచిందే మా గుండెల నీ బొమ్మ మా వరమే నీ జన్మ ఆకలి పేగుకు అన్నం వెతుకువు ఆకలి పేగుకు అన్నం వెతుకువు నీవే శ్రీనన్నా ఆపద అంటే ఆదుకునేటి బంధువు నీవన్నా ప్రజాసేవయే లక్ష్యంగా శ్రీనన్నా నీ పయనం మల్లపురం అభివృద్ధి పైననే నిత్యం నీ నయనం పేద జనులకై పోరాటం జరగవు ఏ విశ్రామం అడుగు జీవుల బంధువు వై చూపవు కుల మత భేదం సబ్బండ వర్గాల సారథి నీవే అన్నా శ్రీనన్నా మా ఆశ జ్యోతివన్నా సబ్బండ వర్గాల సారథి నీవే అన్నా శ్రీనన్నా మా ఆశ జ్యోతివన్నా సకల జనుల శ్రామికుడివే నీవు చిగుళ్ళ శ్రీనన్నా చింతలు బాపేవన్నా ఆకలి పేగుకు అన్నం వెతుకువు ఆకలి పేగుకు అన్నం వెతుకువు నీవే శ్రీనన్నా ఆపద అంటే ఆదుకునేటి బంధువు నీవన్నా పేదింట పుట్టి పైకి ఎదిగినట్టి ప్రస్థానమే నీదన్నా ఎంత ఎదిగినా ఒదిగే ఉండే గుణమే నీదన్నా ఆటుపోట్లకు వెనకడుగెయ్యని అభిమన్యుడివన్నా అనుకున్నది సాధించడంలో అర్జునుడివే నీవన్నా నీ సేవలు మెచ్చి సర్కారే నిన్ను సత్కరించనన్నా మా చిగుళ్ళ శ్రీనన్నా నీ సేవలు మెచ్చి సర్కారే నిన్ను సత్కరించనన్నా మా చిగుళ్ళ శ్రీనన్నా నీ శ్రమకు శ్రమ శక్తి అవార్డు నీ
దరి చేరిన సీనన్న చెమట చుక్కల చంద్రునివన్న ఆకలి పేగుకు అన్నం వెతుకువు ఆకలి పేగుకు అన్నం వెతుకువు నీవే శ్రీనన్న ఆపద అంటే ఆదుకునేటి బంధువు నీవన్నా ఆకలి పేగుకు అన్నం వెతుకువు నీవే శ్రీనన్నా ఆపద అంటే ఆదుకునేటి బంధువు నీవన్నా చీకటి బతుకుల విరిసిన వెన్నెల వెలుగే నీవన్నా మహమాలి శ్రీనన్నా చీకటి బతుకుల విరిసిన వెన్నెల వెలుగే నీవన్నా మహమాలి శ్రీనన్నా మాకై పొడిసిన సూర్యునివి నీవే మాయన్నా మా చిగుళ్ళ శ్రీనన్నా ఆకలి పేగుకు అన్నం వెతుకువు ఆకలి పేగుకు అన్నం వెతుకువు నీవే శ్రీనన్నా ఆపద అంటే ఆదుకునేటి బంధువు నీవన్నా గుడిసెల్ల వెలిగేటి దీపం అన్న సీనన్న ప్రేమానురాగాల నిలువెత్తు రూపం అమలి సీనన్న ఈదబిక్కి జనుల కొండంత ధైర్యం అన్న సీనన్న నీడై గొడుగయ్యి కాచేటి నేస్తాం చీకుల సీనన్న కష్టాలని చెయ్యి ఎల్లప్పుడూ మాకు తోడుగానే ఉంటదే మా కన్నీళ్ళనే దుడిచి సీనన్న మాకు కొండంత అండైతవే బాధలుంటే బంధువైతవయ్యో మా బాధ్యత భారమే నీవెనయ్యో ఆపదంటే ఆదుకుంటవయ్యో అన్ని వర్గాలకు అండ నీవెనయ్యో బాధలుంటే బంధువైతవయ్యో మా బాధ్యత భారమే నీవెనయ్యో ఆపదంటే ఆదుకుంటవయ్యో అన్ని వర్గాలకు అండ నీవెనయ్యో నీదండి గుణమే మా గుండె బలమే నీదండి గుణమే మా గుండె బలమే నీతోడి మేమెప్పుడు కోరుకుంటామే పేదోడి గుడిసెల్ల వెలిగేటి దీపం అన్న సీనన్న ప్రేమానురాగాల నిలువెత్తు రూపం అమలి సీనన్న కొడుకువయ్యా తల్లిదండ్రుల కష్టాల్ని చిన్ననాటి నుండి చూస్తూ పెరిగినవయ్యా తల్లిదండ్రుల కష్టాల్ని చిన్ననాటి నుండి చూస్తూ పెరిగినవయ్యా ఆపదంటూ ఎవరు తలుపు దట్టినా తీర్చేటి పెద్దన్నవే రే అయిన పగలైన మా పిలుపు వినగానే పరుగు పరుగునొస్తవే పరుగు పరుగునొస్తవే మల్లపురం ముద్దు బిడ్డవయ్యో ఈ గడ్డని సేవలు కోరనయ్యో అభివృద్ధికే దారులేస్తవయ్యో మాకు వన్నింట విన్నట్టే ఉంటవయ్యో మల్లపురం ముద్దు బిడ్డవయ్యో ఈ